వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులను సంపూర్ణం చేయాల్సిందేనని చెప్తున్నారు. చారిత్రాత్మక నిర్మాణాలను పర్యాటక కేంద్రంగా చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో బడాబాబుల వైద్యం ఆమడతోరమన్నారు. జిల్లా కేంద్రం చేయని ఎడల ఉద్యమానికైనా రెడీ అంటున్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా తన చీపురుతో సమాజంలో పేరుకుని ఉన్న అవినీతి చెత్తను ఊడ్చి పారేస్తానని, ఇకనైనా ఆ ప్రాంతాన్ని జిల్లాగా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇంతకీ విషయం ఏంటి? ఎందుకు ఎన్నికల సమయంలో ఆర్భాటాలు? లెట్స్ కనెక్ట్ విత్ ఏసుపోగు సుదర్శన్. ప్రస్తుతం మనము మార్కాపురం జిల్లా కేంద్రమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యంలో ఉన్నాము. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యం యొక్క మన జిల్లా కార్యదర్శి అయినటువంటి అలాగే జిల్లా అధ్యక్షుడు అయినటువంటి ఏసుపోగు సుదర్శన్ గారి దగ్గర ఉన్నాము. సో ఆయనతో ముఖాముఖి మనం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? మేమంతా బాగున్నామండి. సో ఈ ఎన్నికల సమయంలో మీరు ఏ విధంగా మన ఆమ్ ఆద్మీ పార్టీని ముందుకు తీసుకుందామనుకుంటున్నారు? ముఖ్యంగా ఆంధ్ర టైమ్స్ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు వి సుదర్శన్ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జిల్లాలో అనేక సమస్యలు ఆటకెక్కి ఉన్నాయి. ప్రధాన సమస్యల మీద పనిచేయాల్సినటువంటి ఈ జిల్లా ప్రజాప్రతినిధులు వారి స్వార్థ రాజకీయ కారణాల కారణంగా జిల్లాలో ప్రధాన సమస్యలైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం అయితేనేమి, అదేవిధంగా ఈ ప్రాంతం విభజన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తర్వాత మనకు సమీపంలోని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేయాల్సినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి దొనకొండ ప్రాంతాన్ని విస్మరించడము, పారిశ్రామిక కేంద్రంగా చేస్తామని ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడము, ఈ రాష్ట్రంలోనే జిల్లా ఏర్పాటు కావాల్సిన ముందు వరుసలో ఉండాల్సినటువంటి మార్కాపురాన్ని జిల్లాగా చేయకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ మేము 60 రోజులు జిల్లా ఉద్యమ నాయకులతో 60 రోజులు జిల్లా కోసం పోరాటం చేశాము. చివరిగా ఆమరణ నిరాహారానికి కూడా ప్రాణత్యాగాలకు ఒడ్డి ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేసిన పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మార్కాపురం జిల్లా కావాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతము రాయలు వెళ్ళిన ప్రాంతంగా, రతనాలు పండించిన ప్రాంతంగా విరాజిల్లిన ఈ ప్రాంతము ఈరోజు రాళ్లతో రప్పలతో వర్షాధారం మీదనే ఆధారపడి అత్యధికంగా పనులు లేకుండా ప్రజలు నిత్యం కరువు కాటకాలకు లోనవుతూ సుదూర ప్రాంతాలకి వలసలు పోయే ఈ ప్రాంత ప్రజలకు మార్కాపురం జిల్లా అవ్వడం ద్వారా మేలు జరుగుతుంది. ఎందుకంటే పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి, వైద్యశాలలు వస్తాయి, త్రాగునీటి పరిష్కార మార్గాలు ఏర్పడతాయి. వీటన్నిటిలో రీత్యా ఇది ప్రాంతము సుభిక్షితంగా ఉంటుంది. ఇది కేవలం మార్కాపురం జిల్లా ఏర్పాటుతోనే ముడిపడి ఉందనేది ఆమ్ ఆద్మీ పార్టీగా నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతమే కాదు, 3 జిల్లాలు కడప, నెల్లూరు, ప్రకాశం 3 ప్రాంతాలకి త్రాగునీటికి, సాగునీటికి ప్రాధాన్యతనిస్తూ, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తుండడంతో పనులు నత్తనడుకున సాగుతున్నాయి. ఈ ప్రాంత
ఈ అభివృద్ధికి ప్రధానమైన కారణంగా చెప్పబడుతున్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతం సుభిష్టంగా ఉంటుంది, ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. అటువంటి సార్, అదేవిధంగా మనం చూస్తుంటే ఆల్రెడీ వెలుగొండ ప్రాజెక్టు టనల్స్ పూర్తయ్యాయి. సో ఇంకా ఓపెనింగ్ దగ్గరలో ఉంది అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెప్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? పూర్తయితే ముందుగా సంతోషించేది ఆమ్ ఆద్మీ పార్టీయే. ఇది అబద్ధం అండి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు నిర్మాణమే ఒక విశిష్టతతో కూడుకున్నది. ఈ ప్రాజెక్టు 2 టన్నులు కూడా బోరింగ్ యంత్రాలతో జరగాలి. ప్రాజెక్టు ఉద్దేశాన్ని దెబ్బతీస్తూ చివరి 1-2 కిలోమీటర్లు యంత్రాలతో చేయకుండా మాన్యువల్గా ఈ పనులు జరిపి, అది కూడా వ్యాసార్థము 9.2 ఉండాల్సినటువంటి వ్యాసార్థాన్ని తగ్గించి 5 చిల్లర ఆ తవ్వకాలు జరపడంతో ప్రధానమైనటువంటి కొల్లం వాగు ఏదైతే ఉందో ప్రధాన ద్వారము, ఈ మన రిజర్వాయర్ ఏదైతే ఉందో సుంకేశ్వర రిజర్వాయర్కు కొల్లం వాగు గేటు నుంచి రావాలి. అక్కడ వ్యాసార్థం తగ్గించడంతో 43.5 టీఎంసీల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్ ఉద్దేశాన్నే దెబ్బతీసే పరిస్థితి. ఇంకా రివిట్మెంట్లు జరగాలి. అదే రివిట్మెంట్లు లేకుండా నీళ్ళు ఇవ్వడం ద్వారా ఆ ప్రాజెక్టు ఉద్దేశమే దెబ్బతినే పరిస్థితి. ఇది తప్పు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళబుల్లి మాటలు చెబుతూ వెలుగొండ ప్రాజెక్టుని అమావాస్యకి పున్నానికి ప్రారంభిస్తామని, ఇక మేమే మా తప్ప ఎవరు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేయరు, మా ద్వారానే జరుగుతుంది, మేమే పూర్తి చేస్తామని అమావాస్య పున్నంతో పాటు సంక్రాంతి, ఉగాది, అదేవిధంగా దసరా అంటూ సార్ చెప్పడము ఇప్పట్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదంటారా? లేదండి, ఇంకా ఇది టైం పడుతుంది. దాంతోపాటు నిర్వాసితులు అంటే ఈ 11 గ్రామాల్లో 15 కుటుంబాలు 4615 కుటుంబాల నిర్వాసితులు ఉన్నారు. వీళ్ళ సమస్యలు చాలా పరిష్కార దిశ కావాలి. ఎందుకంటే వాళ్ళు సర్వం ప్రాణత్యాగం చేసి సర్వం కోల్పోయి వాళ్ళ తీపి జ్ఞాపకాలు తాత ముత్తాతల నాటి నుంచి జీవించిన పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి జ్ఞాపకాలని తుడిమేసుకొని బయటకు వచ్చే పరిస్థితి. కానీ వాళ్ళ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆ నిర్వాసితుల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించకుండా, సౌకర్యాలు కల్పించకుండా, వారికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం చెల్లించకుండా, ఈ విధంగా కరువు కాటకాలతో అల్లాడుతూ ఉపాధి లేని నిర్వాసితుల సమస్యలని పరిష్కారం చేయకుండా, నిర్మాణము జరగకుండా వెలుగొండను ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది అది అసంభవము, అది జరగదు కూడా. ఎందుకంటే ఏదైతే ఈ ముఖ్యమంత్రి మాట తప్పనని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ జిల్లా పర్యటనలో 2 పర్యాలు, ఒకటి చేమకుర్తి, రెండోది మార్కాపురం ప్రాంతంలో వాగ్దానం చేసి ఉన్నాడు. నేను ఎలక్షన్కు పోను, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఎన్నికలకు వస్తానని ఈ జిల్లా ప్రజలకు మాట ఇచ్చాడు. ఈ జిల్లా ప్రజలు చొక్కా పట్టుకొని అడిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ప్రజల చెవులు పూలు పెట్టి ప్రారంభించడానికి ఇది కుటిల బుద్ధి తప్ప నిర్మాణం అయితే పూర్తి చేసే పరిస్థితిలో అది పూర్తి కాలేదండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి కందుల నారాయణ గారు మాట అన్నారండి, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాను, అదేవిధంగా మార్కాపురం జిల్లాకు ప్రకటిస్తాను అంటున్నారు. సో దీనిపైన మీరు ఏమంటారు సార్? ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడడం, ఎందుకంటే ఈ జిల్లాతో ముడిపడి ఉన్నటువంటి సమస్యల మీదే మాట్లాడటం. వాస్తవంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇప్పుడు పాలక ప్రభుత్వమైనటువంటి ప్రభుత్వం అయితే కానీ, ఈ 2 ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదనేది అక్షర సత్యము. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు.
నిజంగా మీకు ఈ రోజు ఉన్న చిత్తశుద్ధి ఆ రోజు ఏమైందని మేము అడుగుతా ఉన్నాము. ఎందుకంటే మీకు ఇక్కడ ప్రజల ఓట్లు ముఖ్యము, వీళ్ళ నుంచి వేయించుకున్న ఓట్ల ద్వారా మీరు గెలవడం ముఖ్యము, మీ స్వార్థ ప్రయోజనాలు మీకు ముఖ్యం కాబట్టి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికే రెండు పార్టీలు చెప్తున్నాయి తప్ప ఈ ప్రాంతంతో ఈ ప్రజలతో ప్రేమ కానీ అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఈ పార్టీలకు లేదండి. ఒకవేళ రేపు వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తే ఆ తర్వాత చేయబడినటువంటి అభివృద్ధి కార్యక్రమం పైన మీరేమైనా స్పందిస్తారు? లేదండి, ఖచ్చితంగా సంతోషిస్తాం. కానీ ఈ రెండు రాజకీయ పార్టీల కుటిల బుద్ధి గతంలోనే అర్థమైంది. ఎందుకంటే ఈ గత ఎన్నికలలో మార్కాపురం జిల్లా చేస్తామని వాగ్దానం మీద ఎన్నికలకు వచ్చారు. ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజల్ని నమ్మించారు. ఈ రెండు ప్రధాన అంశాలని వదిలేసి గాలికి వదిలేసి వాళ్ళ ఏదైతే వాళ్ళ అధిష్టానము వాళ్ళ పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గర మొక్కి దండాలు పెట్టుకున్నారో తప్ప ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద ఏ ఒక్కరోజు అసెంబ్లీలో కానీ వాళ్ళ నాయకుల వద్ద కానీ గట్టిగా నిలదీసి అడిగిన పరిస్థితి అయితే కనపడలేదండి. సార్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన చెరువులలో మన ఖమ్మం చెరువు ఒకటి సార్. ఈ ఖమ్మం చెరువుని పట్టించుకున్న నాదుడు లేడు. ఇన్ని ప్రభుత్వం మారినా కానీ ఆ ఖమ్మం చెరువు యొక్క పరిస్థితి దయనీయంగా అలాగే ఉంది. సో అటువంటి ప్రదేశాల్లో దాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా మారుస్తామని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాలు చెప్పాయి, కానీ దాన్ని పూర్తిగా అమలు చేయలేదు. సో అదేవిధంగా రేపు వచ్చి రాబోయేటువంటి ఏ పార్టీ అయినా సరే దాని వైపు కన్నెత్తి చూడగలరా? దాన్ని పూర్తి అభివృద్ధి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా? మీరేమనుకుంటారు? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారండి. నిజమే, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా మార్కాపురం జిల్లా కానివ్వండి, ఖమ్మం చెరువు కానివ్వండి, ఈ మూడు ఈ ప్రాంతంలో జరిగితే ఈ ప్రాంతము పర్యాటకంగా కేంద్రంగా విరాజిల్లుతుందనేది నిజమండి. ఎందుకంటే నల్లమల అడవులతో పశ్చిమ ప్రాంతం మొత్తం విస్తరించి ఉంటుంది. మంచి వాతావరణం ప్రజలకు అందుతుంది. అదేవిధంగా ప్రసిద్ధిగాంచినటువంటి చెన్నకేశ్వర స్వామి టెంపుల్, రెండవది త్రిపురాంతకేశ్వర అమ్మవారు, సమీపంలోనే శ్రీశైలం దేవస్థానం, ఆ తర్వాత ఇటు గిద్దలూరుకు సంబంధించి ఖమ్మం చెరువు ప్రధాన అలంకరణ. ఎందుకంటే ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చెరువు, అదేవిధంగా ప్రపంచంలోనే గ్లోబల్ హెరిటేజ్గా 3వ స్థానం పొందినటువంటి ఖమ్మం చెరువుని పాలకులైతే ఏమాత్రం పట్టించుకోలేదు. గ్లోబల్ హెరిటేజ్గా స్థానం పొందిన తర్వాత కూడా గత 2 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెరువును బాగు చేయాలని కానీ ఆ చెరువు మీద అభివృద్ధిగా అంటే దాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనేది కానీ పాలకుల నిరాదరణకు గురైంది. ఇది అత్యంతటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి చెరువు. త్రాగునీటి సమస్యకి ఎప్పుడు నీళ్లు నిల్వ ఉంటాయి. సాగునీటికి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ చెరువుని ఏ ఒక్క అక్కడ పర్యాటక ప్రాంతంగా సుదీర్ఘ దూరాల నుంచి వచ్చినటువంటి ప్రజలకి కనీసం నీరు కూడా తాగే పరిస్థితి ఆ చెరువులో లేదు. ఎందుకంటే ఏ పనులు చేయాలన్నా చెరువు నీటితోనే చేయాలి. మిగతా అంత దుర్లభంగా ఈ ప్రాంతాన్ని విస్మరించి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి చారిత్రాత్మకంగా ఎంతో మానవ నిర్మితమైనటువంటి ఖమ్మం చెరువుని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సార్, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అవినీతి అంతం ఆమ్ ఆద్మీ పంతం అంటూ మీరు ఈ రేపు ఎలక్షన్లోకి వస్తున్నారు కదా, సో దానిపై మీరేమంటారు? ముఖ్యంగా మా పార్టీ అధినేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి, గౌరవ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గారి ఆలోచన విధానం ఈ దేశంలో అవినీతి అంతమేలడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదనేది, అవినీతి అంతం చేయడం ద్వారానే ప్రజాపాలనని మనం సులువుగా చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించబడతాయనే ఒక నిదానంతో అవినీతి అంతం ఆమ్ ఆద్మీ పంతం అనే ఒక సూక్తితోటి, ఒక నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఢిల్లీలో
గత 3 పర్యాయాలు ప్రజాదరణ పొంది ప్రజలకు ఆమోదమైనటువంటి పరిపాలన అందిస్తూ అవినీతి లేని పాలనను అందిస్తున్న ఏకైక రాష్ట్రము ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం, పంజాబ్లో వెళ్తున్నటువంటి ఆమ్ ఆద్మీ ప్రభుత్వము. ఈ 2 రాష్ట్రాల్లో అవినీతి లేకుండా ప్రజలకు ఏవైతే కనీస సౌకర్యాలు ఉన్నాయో, త్రాగునీరు అయితేనేమండి, విద్యుత్తు, విద్య, ఆరోగ్యం, నివాసం అనేటువంటి ప్రాథమికంగా మనిషి బ్రతకడానికి ఏవైతే సింపుల్గా అవసరమవుతాయో వీటి మీదనే ఫోకస్ పెట్టి వాటికే బడ్జెట్ను కేటాయిస్తూ అవినీతి లేని పాలన అందిస్తున్న రాష్ట్రం కాబట్టే ఈరోజు ప్రజలు ఢిల్లీలో కానివ్వండి, పంజాబ్లో కానివ్వండి అదే ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఈ ఏదైతే అవినీతి అంతం ఆమ్ ఆద్మీ పంతం అంటామో, ప్రజలకు మెరుగైనటువంటి ప్రాథమిక అవసరాలు ఏవవుతున్నాయో వీటన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మా జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గారు అన్ని రాష్ట్రాల్లో త్వరలో పర్యటనలు చేయబోతా ఉన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వైపు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ దేశానికి, ఈ రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ దేశానికి భావి భారత ప్రధానిగా అరవింద్ కేజ్రీవాల్ గారు పరిపాలన చేస్తారు. అరవింద్ కేజ్రీవాల్ గారి పరిపాలనని ప్రజలు ఈరోజు మెచ్చుకుంటున్నారు. ఢిల్లీ లాంటి పరిపాలన మాకు కూడా కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్లో కూడా, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల తరపున, ప్రజా సమస్యల తరపున పోరాటం చేస్తూ మేము ముందుకెళ్తున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మనం చూసాము, మన ప్రకాశం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు వెస్పూకు సుదర్శన్ గారు చాలా చక్కగా వెలుగుట పార్టీ గురించి, అదేవిధంగా ఖమ్మం చెరువు గురించి, అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి నైతికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి చాలా చక్కగా మనకి వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మరొకసారి మీకు, మీ ఆంధ్ర టైమ్స్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ ఆంధ్ర టైమ్స్ ప్రేక్షకులకు మరొకసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకాశం జిల్లా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నట్లయితే చాలా విషయాలు మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న ఎన్నికల పరిస్థితుల్లో ఏ పార్టీ వస్తుందో, ఏ పార్టీ మార్గం జిల్లాగా చేస్తుందో అనేది మనం చూడాల్సిందే. అదేవిధంగా పర్యాటక కేంద్రంగా కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క వెలుగుల పార్టీ గురించి కావచ్చు, ఎంతో అభివృద్ధి చేస్తామని డప్పాలు కొట్టేటువంటి రాజకీయ నాయకులు ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం వీటిని గుర్తుంచుకొని దాన్ని అధిగమిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.